ప్రధాని మోడీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా మోడీ పర్యటన సాగనుంది. రక్షణ భద్రత రంగాల్లో సహకారంపై ప్రధానమంత్రుల ప్రతినిధి బృందాలు విస్తృతంగా చర్చించనున్నాయి. ఇరాన్పై యుద్ధానికి అమెరికా కాలు దువ్వుతూ పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణాన్ని ఎగదోస్తున్న వేళ ఇజ్రాయెల్లో మోడీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పర్యటనలో భాగంగా మోడీ పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ ప్రధాని నెతన్యాహుతో విడివిడిగా భేటీ కానున్నారు. ఇవాళ రాత్రి మోడీ కోసం నెతన్యాహు ప్రత్యేక ప్రైవేట్ విందివ్వనున్నారు. గత 9 ఏళ్లలో మోడీ ఇజ్రాయెల్లో పర్యటించడం ఇది రెండోసారి. చివరిసారిగా ఆయన 2017 జూలైలో ఆ దేశాన్ని సందర్శించారు. ఆ తర్వాతి ఏడాది జనవరిలో నెతన్యాహు భారత్లో పర్యటించారు. సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, ఇరు దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. సైనిక, ఆయుధ వ్యవస్థలను భారత్కు సరఫరా చేస్తూ ఇజ్రాయెల్ కీలక మిత్రదేశంగా మారింది. ఇద్దరు ప్రధానులు గాజా పరిస్థితితో పాటు పశ్చిమాసియాకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించనున్నారు. 41,000 మంది ప్రవాస భారతీయులు ఇజ్రాయెల్లో ఉన్నారు. వారితో మోడీ సంభాషించే అవకాశం ఉంది. ప్రధాని మోడీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా మోడీ పర్యటన సాగనుంది. రక్షణ భద్రత రంగాల్లో సహకారంపై ప్రధానమంత్రుల ప్రతినిధి బృందాలు విస్తృతంగా చర్చించనున్నాయి. ఇరాన్పై యుద్ధానికి అమెరికా కాలు దువ్వుతూ పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణాన్ని ఎగదోస్తున్న వేళ ఇజ్రాయెల్లో మోడీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పర్యటనలో భాగంగా మోడీ అక్కడి పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ ప్రధాని నెతన్యాహుతో విడివిడిగా భేటీ కానున్నారు.